బ్రేకింగ్ న్యూస్ గుంటూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అధికార వైసీపీ విపక్ష కూటమి మధ్య నువ్వానేనా అన్నట్లుగా పోటీ నెలకొంది. మరో 3 రోజుల్లో ఎన్నిక జరగనుండడం వైసీపీ కార్పొరేటర్లు కూటమి వైపు మొగ్గు చూపుతుండటంతో ఆ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఒక్కొక్క కార్పొరేటర్ పార్టీ నుంచి జారుకోవడంతో పరిస్థితి చేయిదాడిపోతుందన్న ఆందోళనతో ఆ పార్టీ జిల్లా నగర నాయకులు తమ కార్పొరేటర్లను శిబిరాలకు తరలించారు. అటు టీడీపీ కూడా తమ కార్పొరేటర్లను క్యాంపుకు తరలించింది. స్టాండింగ్ కమిటీ ఎన్నికకు గురువారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ఇది పార్టీ రహిత ఎన్నిక. పోలైన ఓట్లలో 50% పైగా వచ్చిన వారు గెలిచినట్టు లెక్క. తమ పార్టీ నుంచి కొంతమంది చేజారే అవకాశం ఉందని గ్రహించిన వైసీపీ నాయకులు 9 మందితో నామినేషన్లు వేయించారు. వీరిలో ఒకరైన రెహనా టీడీపీలో చేరిపోయారు. కూటమి తరపున 8 మంది వేయగా 2 ఉపసంహరించుకున్నారు. గత ఎన్నికలకు ముందు ఆ తర్వాత వైసీపీ నుంచి 14 మంది కార్పొరేటర్లు టీడీపీ జనసేనలో చేరిపోయారు. దీంతో కౌన్సిల్లో కూటమి బలం 24కు పెరిగింది. ఇక వైసీపీ బలం 32కు పడిపోయింది. మరికొందరు కార్పొరేటర్లు కూటమిలో చేరేందుకు తహతహలాడుతున్నారు. వారు చేజారిపోకుండా శిబిరాలకు తరలించారు. సోమవారం జరిగే 6 స్టాండింగ్ కమిటీ సభ్యులను గెలుచుకుని సత్తా చాటాలని కూటమి పట్టుదలతో ఉంది. ఇక గుంటూరు స్టాండింగ్ కమిటీ ఎన్నికలపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ అందిస్తారు. కమిటీ ఎన్నికలు కాకరేపుతున్నాయని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే ఇటు వైసీపీ కార్పొరేటర్లు కూడా పూర్తిగా ఆ సంఖ్యాబలం కూడా కొద్ది రోజుకి తగ్గిపోతా ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు వైసీపీ ఈ కార్పొరేటర్లను కూడా క్యాంపు కార్యాలయానికి తరలించారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా ఏదైతే వైసీపీ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వారిని కూడా గత రాత్రి 12 గంటలకు హైదరాబాద్కు తరలించారు. అయితే ప్రస్తుతం అయితే గుంటూరు స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఒక రసవత్తంగా జరుగుతుందని చెప్పుకోవాలి. అయితే ఈ ప్రధానంగా టీడీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ల ఆ సంఖ్యాబలం పెంచుకోవటానికి కూడా వైసీపీ కార్పొరేటర్లను ఆహ్వానిస్తున్నట్టు కూడా ఇటు అధికారులు ఏదైతే ఎమ్మెల్యేలు కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ప్రస్తుతానికి వారి సంఖ్యాబలం 20 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అయితే స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించి ఈ సంఖ్యాబలం ఇటు టీడీపీకి సంబంధించి 27 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఏదైతే స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఆ సంఖ్యాబలం ఏదైతే వైసీపీకి 30 కార్పొరేటర్లు, టీడీపీకి 27 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అయితే స్టాండింగ్ కమిటీలో ఎన్నికల్లో విజయం పొందాలి అంటే ఇటు 29 కానీ 30 కానీ టీడీపీ ఈ కూటమి ప్రభుత్వానికి ఆ సంఖ్యాబలం కావాల్సి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది కార్పొరేటర్లు ఇప్పటికే టీడీపీ కండువా కప్పుకున్నారు. అయితే స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ప్రధానంగా ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ల సంఖ్యాబలం రోజుకు తగ్గుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వంలో జాయిన్ అవుతా ఉన్నారు. జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మరలా వైసీపీకి వెళ్లకుండా లేదంటే క్రాస్ ఓటింగ్ కూడా ఎక్కడ జరగకుండా కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నారు. అయితే స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అధిక సంఖ్య ఉండి ఏదైతే కమిటీ ఎన్నికల్లో కూడా విజయం పొందాలని కూడా కూటమి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. అయితే నగరపాలక సంస్థ మేయర్ కూడా తప్పించాలంటూ కూడా ఇటు పెద్ద ఎత్తున కూటమి కార్పొరేటర్లు అనుకుంటా ఉన్నారు. అయితే ఏదైనప్పటికీ ఇటు స్టాండింగ్ కమిటీ ఎన్నికలు విజయం సాధించిన తర్వాత మార్చి 4వ తేదీన అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం అయితే ఉంది. అవిశ్వాస తీర్మానం పెట్టిన అనంతరం ఇటు వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ల సంఖ్యాబలం తగ్గిపోవడంతో కూటమి ప్రభుత్వం మేయర్ పదవి కూడా దక్కించుకుంటుంది అనే ఊహాగానాలు కూడా పెద్ద ఎత్తున కూడా ఆశావాహులు ఎవరైతే భావిస్తూ ఉన్నారు. ఏదైతే కూటమి ప్రభుత్వం ఇప్పటికే నగరపాలక సంస్థ కార్యాలయంపై కావచ్చు ఇటు మేయర్ పీఠంపై కూడా దృష్టి పెట్టింది. ఏదైతే గత కొన్ని రోజుల నుంచి కూడా నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ కొంత బుడమేరుకు సంబంధించినటువంటి 9 కోట్ల అవినీతి చేశారంటూ కూడా ఇటు మేయర్ కావచ్చు డిప్యూటీ మేయర్ కావచ్చు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కార్పొరేటర్లు అయితే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో ఆ కమిషనర్ ఎటువంటి అవినీతి చేయలేదు, కేవలం బుడమేరు బాధితులకు ఆహార పొట్లాలు అందించి ఈ సక్రమంగా ఒక మంచి పరిపాలన అందిస్తున్నారు. దీన్ని చెడగొట్టేందుకే వైసీపీ మేయర్ కావచ్చు
ఇటు వైసీపీ కార్పొరేటర్లు కావచ్చు పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు వైసీపీకి సంబంధించినటువంటి ఈ హవా తగ్గించడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. ఏదైతే నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను కూడా కూటమి ప్రభుత్వం కైవసం చేసుకోవడానికి మరికొన్ని రోజులు కూడా సమయం పట్టే అవకాశం అయితే ఉంది. ఏదైతే మార్చి తర్వాత ఏదైతే మున్సిపల్ చట్టం ప్రకారం మార్చిలో వారి 4 సంవత్సరాల ఉన్నటువంటి గడువు కూడా ముగుస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ మార్చి ఈ నెల తర్వాత కూడా మేయర్ పదవి, డిప్యూటీ మేయర్ పదవి కూటమి ప్రభుత్వం కైవసం చేసేందుకు కూడా ప్రణాళికలు ఇప్పటికే సిద్ధం చేసుకుంటుంటా ఉంది. అయితే దానికైతే నగరపాలక సంస్థ కార్యాలయంలో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఎలా జరగబోతున్నాయంటూ కూడా ఊహాగానాలు పెద్ద ఎత్తున కూడా అధికారులు కావచ్చు, ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు పెద్ద ఎత్తున కూడా చర్చించుకుంటా ఉన్నారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించి కూటమి ప్రభుత్వం కౌన్సిల్ సమావేశాన్ని కూడా తమ కైవసం చేసుకొని రాబోయే రోజుల్లో అయితే గుంటూరు నగర ప్రజలకు మంచి భవిష్యత్తు, మంచి అభివృద్ధిని కూడా చేసి చూపిస్తామంటూ కూడా కూటమి నాయకులు పెద్ద ఎత్తున కూడా చెప్తా ఉన్నారు. ఏదైనప్పటికీ ఏదైతే పొలిటికల్ గా రాష్ట్ర ఎన్నికలు ఎలా జరుగుతున్నాయో వాటికి పెద్ద ఎత్తున కూడా స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరగడానికి కూడా సిద్ధం అవుతా ఉంది. ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు మొత్తం పూర్తిగా అయిపోయిన తర్వాత రిజల్ట్ ఉంటుంది. ఏదైతే సంఖ్యాబలాన్ని బట్టి స్టాండింగ్ కమిటీ ఎన్నికలు విజయాన్ని సాధించబోతుంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సంఖ్యాబలం అయితే వైసీపీకి 29-30 అని అటు వైసీపీ వర్గాలు చెప్తా ఉన్నాయి. కానీ కూటమికి సంబంధించినటువంటి ప్రస్తుతానికైతే అధికార ప్రకటన ప్రకారం అయితే 27 మంది కార్పొరేటర్లు ప్రస్తుతము కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలంటే వారికి 29 నుంచి 30 సంఖ్యాబలం కావాలి. అయితే ఇప్పటికే టీడీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లను హైదరాబాద్ క్యాంపు కార్యాలయానికి తరలించారు. ఈ క్యాంపు కార్యాలయంలో కూడా కనీసం అయితే మనమైతే అనుకునేది ఏంటంటే 27 మంది కార్పొరేటర్లు ఉన్నారని కూడా అనుకున్నాం. అయితే కానీ అక్కడ 30 మంది కార్పొరేటర్లు ఉన్నట్లు కూడా వస్తున్నటువంటి సమాచారం. ఏదైతే 30 మంది కార్పొరేటర్లు ఉంటే మాత్రం డెఫినెట్గా ఆ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ కైవసం చేసుకుంటుంది. వీరిని 3 రోజుల పాటు ఏదైతే ఫిబ్రవరి 3వ తారీఖు స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఇక్కడ జరగబోతా ఉన్నాయి. ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరిగే రోజు నేరుగా నగరపాలక సంస్థ కార్యాలయానికి చేరుకొని ఇక్కడ కార్పొరేటర్లు ఓటింగ్ వేయాలంటూ కూడా ఇప్పటికే ఎమ్మెల్యేలు తమ కార్పొరేటర్లకి ఉద్దేశించి మాట్లాడినట్టు కూడా తెలుస్తూ ఉంది. నిన్న రాత్రి కూడా ఇటు టీడీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్యేలు సమావేశమయ్యి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా క్రాస్ ఓటింగ్ జరగకుండా వైసీపీ నుంచి ఎవరైతే కార్పొరేటర్లు టీడీపీలోకి జాయిన్ అయ్యారో వారిని ప్రతి ఒక్కరు కూడా క్రాస్ ఓటింగ్ జరగకుండా ఉండేలాగా వారిని ఇప్పటికే సిద్ధం చేసినట్టయితే తెలుస్తూ ఉంది. ఏదైతే ఫిబ్రవరి 3వ తారీఖు ఇక్కడ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయో ఆ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు నేరుగా హైదరాబాద్ నుంచి నగరపాలక సంస్థ కార్యాలయానికి చేరుకొని ఇక్కడ ఓటింగ్ చేసే పద్ధతిని కూడా ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఏదైతే క్యాంపు కార్యాలయానికి ఎవరెవరైతే వెళ్ళారో ఆ క్యాంపు కార్యాలయం నుంచి కూడా ప్రతి ఒక్క కార్పొరేటర్ కావచ్చు, ఇటు వైసీపీ కార్పొరేటర్లు కావచ్చు, ఇటు టీడీపీకి సంబంధించిన కూటమి ప్రభుత్వ కార్పొరేటర్లు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా నగరపాలక సంస్థ కార్యాలయానికి చేరుకొని అక్కడ తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఏదైనప్పటికీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల ప్రక్రియ మాత్రం ఒక కాకరేపుతున్నాయని చెప్పుకోవాలి. పొలిటికల్గా ఇది ఒక ఎలా టర్న్ అవుతుందో కూడా వేచి చూడాల్సి ఉండాల్సినటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.